ఈవీఎం గుట్టురట్టు సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలు మొట్టమొదటిసారిగా న్యాయస్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రీకౌంటింగ్ తారుమారైన ఫలితం పరాజితే విజేత హర్యానా సర్పంచ్ ఎన్నికల్లో గోల్మాలట అరే ఇది చదవాల్సింది ఈవీఎం గుట్టురట్టు అయిపోయిందట బట్టబయలైందట సర్వోన్నత న్యాయస్థానం సాక్షిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గుట్టురట్టయింది ఓ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టు మొట్టమొదటిసారి అసాధారణ రీతిలో చేపట్టిన రీకౌంటింగ్ లో ఫలితం తారుమారైంది కోర్టు సమక్షంలోనే రీకౌంటింగ్ చేపట్టగా తొలి ఫలితానికి భిన్నమైన ఫలితం వచ్చింది దీంతో ఈవీఎంల అక్రమాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది ఈవీఎంలపై ప్రతిపక్షాలు మొదటి నుంచి వ్యక్తం చేస్తున్న సందేహాలు నిజమేనని ఉదాంతంతో తెలిపింది ఇదేందో చూడాలి హర్యానాలోని బువానా లఖూన్ గ్రామ పంచాయతీకి 2022 నవంబర్ 2న సర్పంచ్ ఎన్నిక జరిగింది ప్రత్యర్థి మోహిత్ పైన కుల్దీప్ సింగ్ గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేస్తూ ఓడిపోయిన అభ్యర్థి మోహిత్ కుమార్ అదనపు సివిల్ జడ్జి పానిపట్ ఎన్నికల ట్రైబ్యునల్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు మే 7న డిప్యూటీ కమిషనర్ కమ్ ఎన్నికల అధికారి బూత్ నెంబర్ 69 ఓట్లను రీకౌంటింగ్ చేయాలని 2025 ఏప్రిల్ 22న ట్రిబ్యునల్ ఆదేశించింది అయితే 2025 జూలై 1న ట్రిబ్యునల్ ఉత్తర్వులను పంజాబ్ హర్యానా హైకోర్టు పక్కన పెట్టింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మోహిత్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఒక పోలింగ్ బూత్ కాకుండా అన్ని పోలింగ్ బూత్లకు చెందిన ఈవీఎంలు ఇతర రికార్డులను సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కు సమర్పించాలని సుప్రీంకోర్టు జూలై 31న ఆదేశించింది ఆగస్టు 6న ఉదయం 10 గంటలకు సెక్రటరీ జనరల్ నామినేట్ చేసిన కోర్టు రిజిస్ట్రార్ ఎదుట ఈవీఎంలను ఉంచాలని పానిపట్ జిల్లా ఎన్నికల అధికారిని సుప్రీంకోర్టు ఆదేశించింది అన్ని బూత్లకు చెందిన ఈవీఎంలను లెక్కించాలని ఈ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది ఫలితం తారుమారు సుప్రీంకోర్టు తన సమక్షంలోనే ఓట్లను రీకౌంటింగ్ చేయడంతో ఫలితాలు తారుమారయ్యాయి ఇరుపక్షాల అభ్యర్థులు వారి న్యాయవాదుల సమక్షంలో సుప్రీంకోర్టు ఓఎస్డీ రిజిస్ట్రార్ కావేరి ఆగస్టు 6న రీకౌంటింగ్ నిర్వహించగా మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు మొత్తం 3767 ఓట్లు పోలింగ్ కాగా పిటిషనర్ మోహిత్ కుమార్ 1051 ఓట్లు లభించగా సమీప ప్రత్యర్థి కుల్దీప్ సింగ్ కు అనుకూలంగా 1000 ఓట్లు వచ్చాయి దీంతో బువాన్లాకు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పిటిషనర్ మోహిత్ కుమార్ గెలుపొందినట్టు ప్రకటిస్తూ 2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని పానిపట్ ఇట్లా ఈవీఎంలు తారుమారైపోయినాయి ఈవీఎంలో నమ్మకుంటే అయిపోయింది చూడ్రి 50 ఓట్లు తేడా వచ్చినాయట 51 ఓట్లు ఏమి ఈవీఎంలో ఇవి ఏం కథనో ఏం లెక్కనో